ఫోటోల్లోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. మొన్ననేమో అనసూయ మాట్లాడింది, నిన్ననేమో నాన్ వెజ్ అని. రే సెక్యులర్స్ రేపు మీ ఇంటోళ్ళని కూడా అంటున్నాడు. ఇప్పుడైనా విన్నారా, చూసిర్రా, నమ్ముతున్నారా? నాన్ వెజ్ అని అంటోడు చెత్తనా కొడుకు అని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు, ఎవరు నమ్మలేడు. ఇప్పుడు చూడండి నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఇప్పుడు సీతాదేవి ద్రౌపది వీళ్ళకు రేపు జరిగిందా? అరే ఓ చెత్తనా లాంజోడుక. రీసెంట్ గా నువ్వే గారా మహాభారతం గురించి చెప్పినావు, అంటే ఖాళీ రీచ్ కోసం చెప్పినావు. వాళ్ళు ఏం చెప్పినావు నీకు గుర్తులేదారా? ఇట్లాంటి సెక్యులర్ లంజోలకు ఉన్నారు కాబట్టి మన దేశం గిట్ల తగలబడ్డది. రావణాసురుడు సీతాదేవిని టచ్ చేస్తే రావణాసురుడికి ఉన్న శాపాల వల్ల చచ్చిపోతాడు, అది వీని తెలుసు. అయినా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నా అంటే వీనికి ఎంత గుద్ద కవరం. పోనీ సీతాదేవిని రావణాసురుడు టచ్ చేస్తే హనుమంతుడు ఊరుకుంటాడా? ఇట్లాంటి ఎదవల వల్లనే మన భారతదేశం కాస్త సెక్యులర్ దేశం అయిపోయింది. ఫాలో చేయండి విన్ అయితే బై కట్ నాన్ వెజ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్.